వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై హనుమాన్. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము. 5వ సర్గము. చంద్రశోభావర్ణనము. రావణాంతఃపురములో హనుమంతుడు సీతను అన్వేషించుట, ఆమెను గానక దుఃఖపడుట. అనంతరము ధీశాలి అయిన ఆ హనుమంతుడు ఆకాశ మధ్య భాగమున చల్లని కిరణములతో హాయిని గూర్చుచున్న చంద్రుని గాంచెను. ఆ కళానిధి వెన్నెలలను సర్వత్రా విరజిమ్ముచుండెను. గోశాలలో తిరుగుచున్న మదించిన వృషభము వలె ఒప్పుచూ ప్రకాశించుచుండెను. లోకుల పాపములను నశింపచేయుచున్నవాడును, మహాసముద్రమును సైతము వృద్ధి పొందించుచున్నవాడును, సమస్త ప్రాణులను, భూతలమును, జలములను, వాయుమండలమును, ఆకాశమును ప్రకాశింపజేయుచున్నవాడును, అమృత కిరణుడును అగు చంద్రుడు ఆకాశమున పైకి వచ్చుచుండగా ఆ మారుతి దర్శించెను. భువియందు మందరగిరిపైనను సాయం సంధ్యాకాలముల యందు సముద్రము మీదను అట్లే జలములలోని పద్మముల యందును విరాజిల్లునట్టి శోభలు ఆహ్లాదకరములైన చంద్రకిరణముల యందు భాసించుచుండెను. వెండి పంజరమున హంసవలెను, మందరగిరి గుహయందలి సింహము భంగి మదపు టేనుగుపై వీరుని భాతి చంద్రుడు అంబరమున దేదీప్యమానముగా ప్రకాశించుచుండెను. వాడి కొమ్ములు గల వృషభం వలెను, ఉన్నత శిఖరములు గల మహాపర్వతము రీతి బంగారు తొడుగులు గల దంతములతో అలరారు ఏనుగు వలెను షోడశ కళలతో చంద్రుడు విరాజిల్లుచుండెను. చంద్ర కిరణ ప్రభావమున సీతాంబువులు, మంచు బిందువులు, చీకట్లు తొలగిపోయెను. గృహరాజైన సూర్యుని యొక్క కిరణ ప్రతిఫలనము చేత ఆయనలోని మాలిన్యములు అంతరించెను. ప్రకాశలక్ష్మికి ఆశ్రయమగుటచే ఆయనలోని మచ్చయు నిర్మలమై ప్రకాశించెను. శశాంకుడైన చంద్రభగవానుడు ఈ విధముగా తేజరిల్లెను. అంబరమున విరాజమానుడైన రేరాజు శిలాతలముపై స్థిరముగానున్న మృగరాజు వలెను, మహారణరంగమున నిలిచిన గజరాజు పగిది రాజ్యాధికారమును పొంది సింహాసనముపై ఆసీనుడైన మహారాజు భంగి స్పష్టముగా తేజరిల్లుచుండెను. పండు వెన్నెలలను పంచి ఇచ్చుచున్న చంద్రోదయము వలన అంధకారము అంతరించుటచే జనులు ఆనందించుచుండిరి. నిశాచరులు మాంసభక్షణమునందు ప్రవృత్తులై సంతోషించుచుండిరి. స్త్రీ పురుషులు ప్రణయ కలహములను వీడి అనురాగ సౌఖ్యములలో ఓలలాడుచుండిరి. ఇట్లు అందరికిని ఆనందావహము అగు ప్రదోషకాలము సీతాన్వేషణ తత్పరుడైన హనుమంతునకు స్వర్గసుఖదాయకమయ్యెను. వీణా తంత్రీరవములు వీణుల విందుగా వింపసాగెను. అనుకూలవతులైన స్త్రీలు పతులతో కూడి నిద్రించుచుండిరి. అట్లే మిక్కిలి అద్భుతమైన భయంకరమైన ప్రవృత్తి గల నిశాచరులు విహారములు సల్పుచుండిరి. ధీరుడు ప్రజ్ఞాశాలి అయిన ఆ హనుమంతుడు చూచిన గృహములలో కొన్ని మదిరాపాన మత్తులై స్పృహను కోల్పోయిన వారిచే నిండి ఉండెను. మరికొన్ని రథాశ్వములను, అంబారీలతో కూడిన గజములను కలిగి ఉండెను. ఇంకను కొన్ని వీరలక్ష్మీ సంపన్నములై కలకలలాడుచుండెను. ఆ గృహములలోని రాక్షసులలో కొందరు ఒకరినొకరు పరిహసించుకొనిచుండిరి. బలచిన బాహువులను ఒకరిపై ఒకరు వేసుకొనిచుండిరి. మదిరామత్తులైన వారు అధికముగా ప్రేలాపనలను గావించుచుండిరి. వారు పరస్పరము బెదిరించుకొనిచుండిరి. కొందరు రాక్షసులు రొమ్ములు విరుచుకొనిచుండిరి. కొందరు తమ కాంతలపై తూలిపడుచుండిరి. మరికొందరు వివిధ వేషములను ధరించుచుండిరి. కొందరు బలమైన ధనస్సులను అటునిటూ త్రిప్పుచుండిరి. అట్టి రాక్షసులను మారుతి వీక్షించెను. ఆ భవనములలోని కొందరు కాంతలు
అంగరాగాదులను అలదుకొనుచుండిరి. మరికొందరు స్త్రీలు మరల నిద్రలో మునుగుచుండిరి. సుందరవదనులైన కొందరు దరహాసములు చేయుచుండిరి. కొందరు కుపితలు నిట్టూర్పులు విడుచుచుండిరి. ఆ లంకాపురి ఏనుగుల కింకారములతో నిండి ఉండెను. మిక్కిలి పూజ్యులైన సజ్జనులతోడ విరాజిల్లుచుండెను. ఇంకను ఆ పురి నిట్టూర్పులు విడుచుచున్న వీరులతో కూడినదై బుసలు కొట్టుచున్న సర్పములతో నిండిన ఒక మడుగు వలె ఒప్పుచుండెను. ఆ నగరమునందలి రాక్షసులలో బుద్ధిశాలురును, చక్కగా వ్యవహరించువారును, ఆస్తికులను, వివిధములగు స్వభావములు గలవారును, చక్కని పేర్లు గలవారును కలరు. అట్టి ప్రముఖ రాక్షసులను మారుతి కాంచెను. ఆ బుద్ధిశాలురు మిక్కిలి అందమైన వారు, సద్గుణ సంపన్నులు, తమ స్వభావములకు అనుగుణముగా ప్రవర్తించుచు వాసికెక్కిన వారు. అట్టి వారిని చూచి ఆ కపివరుడు ఆనందించెను. ఇంకను అతడు వికృతాకారములు గలవారిని, తదనుగుణముగా ప్రవర్తించు వారిని కూడా కొందరిని చూచెను. అనంతరము మారుతి శ్రేష్ఠ పురుషులకు తగిన సతులను, పతులయందు ప్రేమానురాగములు గలవారిని, అనుగుణమైన మంచి ప్రవర్తనలు గల శీలవతులను చూచెను. ఇంకను తమ ప్రియులపైనను పానాదులయందును ఆసక్తి గలవారు, నక్షత్రముల వలె మిక్కిలి శోభిల్లుచున్నవారు అయిన రాక్షస స్త్రీలను అతడచట చూచెను. చక్కని చుక్కలైన కొందరు స్త్రీలు అర్ధరాత్రమున తమ కాంతుల కౌగిళ్లలో చిక్కి సిగ్గుదొంతరలలో మునిగి ఆనందపరవశులై ఉండిరి. వారు పుష్పములచే కప్పబడిన పక్షుల వలె ఒప్పుచుండిరి. అట్టి స్త్రీలను ఆ కపివరుడు గాంచెను. ధర్మపరాయణులైన కొందరు కులసతులు కామ వికారములకు లోనైన వారై హర్మ్యతలముల యందు తమ ప్రియుల ఎడులలో చేరి వారిని ఆనందింపచేయుచుండిరి. తాము సుఖానుభూతిని పొందుచుండిరి. అట్టి వారిని ధీశాలి అయిన హనుమంతుడు చూచెను. అచటి స్త్రీలలో కొందరు మేలి ముసుగులు లేని వారై బంగారు తీగల వలె మెరిసిపోవుచుండిరి. కొందరు రమణీమణులు తప్త కాంచన కాంతులతో విరాజిల్లుచుండిరి. మరికొందరు చంద్రుని వలె తెల్లని కాంతులతో ప్రకాశించుచుండిరి. కొందరు సుందరాంగులు ప్రియ విరహ తాపములకు లోనై ఉండిరి. అట్టి లతాంగులను ఆ మారుతి కాంచెను. అనంతరము మనస్సులకు ఆహ్లాదమును గూర్చుచున్న ప్రియులను పొంది మిక్కిలి ఆనందమును అనుభవించుచున్న సుందరీమణులను ఆ కపివరుడు చూచెను. ఇంకను మిక్కిలి మనోహరముగానున్న స్త్రీలు తమ తమ గృహముల యందు ఆనందముగా ఉండుటను వీక్షించెను. చంద్రకాంతులను విరజిమ్మునట్టి అచటి స్త్రీల ముఖములను, వంకరగానున్న కనురెప్పలు గల వారి నేత్రములను, విద్యున్మాలల వలె మనోహరముగానున్న వారి ఆభరణ పంక్తులను అతడు చూచెను. కాని మిక్కిలి సౌందర్యవతియు, ధర్మ మార్గమును అనుసరించు రాజవంశమునందు ఆవిర్భవించినదియు, వికసించిన లత వలె రూప సౌభాగ్యము గలదియు, అయోనిజయు, కోమలాంగియు అయిన సీతాదేవిని మాత్రము అతడు చూడలేదు. అవిచ్ఛిన్నమైన ధర్మ మార్గమునందు ప్రవర్తించుచున్నట్టిదియు, రాముని ఎడబాటు కారణముగా దుఃఖితయై ఆయన దర్శనమునకై ఎదురు తెన్నులు చూచుచున్నదియు, శ్రీరాముని యొక్క పవిత్రమైన మనస్సు యందు స్థిరముగా నిలిచియున్నట్టిదియు, నారీరత్నములలో అత్యుత్తమురాలును ఆయన సీతాదేవిని మాత్రము అతడు దర్శింపలేదు. శ్రీరామునిపై విరహముచే పరితపించుచున్నదియు, కన్నీరు మున్నీరుగా విలపించుచు గద్గద కంఠముతో ఒప్పుచున్నదియు, లోగడ మేలైన బంగారు కంఠాభరణములను ధరించుచున్నట్టిదియు, అందమైన కనురెప్పలు గలదియు, మధురమైన కంఠస్వరము గలదియు, వనమునందు చక్కగా నాట్యము చేయు మయూరి వలె విలసిల్లునదియు అయిన సీతాదేవి మాత్రము కనబడలేదు. అస్పష్టమైన ఆకారము గల చంద్రరేఖ వలెను, ధూళి ధూసరితమైన బంగారు రేఖ వలెను, గాయము మానినను గుర్తుగా మిగిలిన బాణరేఖ వలెను, గాలి తాకిడికి చెల్లాచెదురైన మేఘ శకలము వలెను కృషించి ఉన్న జానకీదేవి మాత్రము అచట ఆ పావనికి కనిపింపలేదు. వాక్చతురులలో శ్రేష్ఠుడును నరేంద్రుడును అయిన శ్రీరాముని యొక్క పత్ని అగు సీతాదేవిని ఎంతగా వెదికినను ఆమె కనబడకపోవుటచే కపిప్రవరుడు దుఃఖాక్రాంతుడై క్షణకాలము పాటు అగ్నుని వలె దిక్కుతోచని వాడాయను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 5వ సర్గము సంపూర్ణం.